హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. కన్నప్ప రివ్యూను స్ప్రైట్ తాగి సూటిగా సుత్తి లేకుండా చెప్తాను. ఎందుకంటే సినిమా థియేటర్లోకి వెళ్ళేటప్పుడు మన మనసులో మంచు విష్ణు, మోహన్ బాబు ఎవరిని తలుచుకోకుండా ప్రశాంతంగా సినిమా చూస్తే వచ్చిన ఫీల్ మీకు అక్షర రూపంలో చెప్తాను. సినిమాలో ఒక గూడెంకి చెందిన వ్యక్తి తిన్నడు నాస్తికుడు, శివుణ్ణి ద్వేషిస్తూ ఉంటాడు. సినిమా మొత్తం తిన్నడు చుట్టే తిరుగుతూ ఉంటుంది. తిన్నడు పాత్రలో మంచు విష్ణు నటించిన ఫస్ట్ హాఫ్ తిన్నడు కోసం తీసారా లేదా ఫస్ట్ హాఫ్ కోసం తిన్నడు పాత్రను చేశారా అన్నట్టు ఉంటుంది. కన్నప్ప సినిమాపై ఎంతో ఎక్స్పెక్టేషన్ తో థియేటర్ లోకి వెళ్తే ఫస్ట్ హాఫ్ మాత్రం సాదా సీదాగా నడిచి నిరాశపరుస్తుంది. అంతేగాని మనం ఊహించుకున్న రేంజ్ లో ఉండదు. ఒక రొటీన్ స్టోరీలో గడిచిపోతూ ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం బాగుంది. మోహన్ లాల్ ఎంట్రీ కూడా బాగుంది. మోహన్ లాల్ పాత్ర కొద్దిసేపు అయినా సరే మెప్పించాడు. ఇక మోహన్ బాబు గారి విషయానికి వస్తే ఆయన డైలాగ్ గాని ఆయన ఉన్నది కాసేపు అయినా సరే అదరగొట్టాడు. ఇక సినిమా ప్రారంభమైన 2 గంటల దాకా అంటే సుమారుగా ఇంటర్వెల్ తర్వాత 20 నిమిషాల వరకు సినిమా సాదా సీదాగా ఉంటుంది. ఇక అక్కడి నుండి కన్నప్ప సినిమా విశ్వరూపం కనిపిస్తుంది. రుద్ర పాత్రలో ప్రభాస్ ఎంట్రీ అయితే అదుర్స్. అభిమానుల అంచనాలకు ప్రభాస్ పర్ఫార్మెన్స్ ఏ మాత్రం తీసిపోలేదు. ప్రభాస్ కన్నప్ప సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. సినిమా లాస్ట్ గంటలో ఊహించని టర్న్ తీసుకుంటుంది. అప్పటిదాకా సాదా సీదాగా ఉన్న సినిమా ఒక్కసారి హై పిచ్ లోకి వెళ్లిపోయి ప్రేక్షకులను సినిమాలో లీనమయ్యేట్టు చేస్తుంది. ప్రేక్షకులకు ఊపిరి సెల్పనివ్వదు. కొన్ని సీన్లు అయితే రోమాలు నిక్కబొడుచుకొని ఉంటాయి. తిన్నడు నాస్తికుడి నుండి శివభక్తుడిగా మారిన తీరు థియేటర్లోనే చూడాలి గాని వర్ణించడానికి మాటలు చాలవు. ప్రత్యేకించి శివుడికి కన్నప్ప తన కళ్ళను ఇచ్చే సన్నివేశం గుండెలను పిండేస్తుంది. ఇక ఎప్పుడు ట్రోలర్స్ కి టార్గెట్ అయ్యే మంచు విష్ణు తన అత్యద్భుతమైన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. ఈ పాత్రను కేవలం మంచు విష్ణు మాత్రమే చేయగలడు అన్న రీతిలో నటించాడు. చివరి గంట క్లైమాక్స్ చూసిన ప్రేక్షకులు మొదటి సాదా సీదాగా గడిచిన ఫస్ట్ హాఫ్ ను మర్చిపోయి మంచి సినిమా చూసామే ఫీల్ తో బయటకు వస్తారు. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అక్కడక్కడ డల్ గా లాగ్ గా ఉన్న సన్నివేశాలను బీజిఎంతో సంగీత దర్శకుడు కూడా చాలా బాగా కవర్ చేశాడు. పాటలు కూడా చాలా బాగున్నాయి. మంచువారి ఖాతాలో హిట్ పడినట్టే, కానీ అది ఏ రేంజ్ హిట్టో కాలమే నిర్ణయించాలి. ఇంకైతే 3.5 out of 5.